సంవత్సరాల నుండి ఆర్టీసీలో ఒక్క ఉద్యోగాన్ని నియమించకుండా బీఆర్ఎస్ ఆర్టీసీ ఉద్యోగుల పట్ల శాపంగా తయారై ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 813 మందిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం చాలా సంతోషకరమని, దీన్ని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ స్వాగతిస్తుందని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ డ్యూటీలో యాక్సిడెంట్, హార్ట్ అటాక్తో పెరాలసిస్ వచ్చి అనారోగ్యరీత్యా ఏదో ఒక రకంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా నానా ఇబ్బందులకు గురిచేసి రోడ్డు పాలు చేసిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో వీరందరికీ ఉద్యోగాలు ఇచ్చుటకు సర్కిల్ జారీ చేయడంతో అన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని, దీనికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి అందరూ రుణపడి ఉంటారని తెలిపారు. టీఎస్ఆర్టీసీలో ఏదైతే ఆర్టీసీ ఉద్యోగులు డ్యూటీ చేస్తూ చనిపోయిన కుటుంబాలకు సుమారు 813 మంది ఉద్యోగులకు ఉద్యోగులు ఇవ్వడానికి ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా సర్క్యులర్ జారీ చేయడం జరిగినది. ఇది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంగా, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏర్పడిన సందర్భంగా, అదేవిధంగా ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినాయని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఏదైతే గతంలో ఇటువంటి ఉద్యోగాల గురించి ఇదే ఎండి గారి దగ్గరికి ఒక్కొక్కరు కుటుంబాలు మరి చాలాసార్లు అనేక మార్లు మా తండ్రి చనిపోయిండు, మా తల్లి చనిపోయిండు, మాకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటే, భర్త చనిపోయిండు, నాకు ఉద్యోగాలు ఇవ్వాలని ఎండి గారి దగ్గరికి సుమారు ఒక 10-20 సార్లు ఒక్కొక్కరు వెళ్తే కూడా ఉద్యోగాలు లేవు, ఏం లేవు అనేటువంటి చెప్పిండు ఎండి గారు. కానీ ఈరోజు వాళ్ళు రోడ్డు పాలై ఉన్నారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడం చాలా సంతోషకరం. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధానంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆర్టీసీలో చనిపోయినటువంటి ఉద్యోగుల కుటుంబాలు కూడా. ఈరోజు గతంలో ఇట్లా చనిపోయిన వారికి ఎంబడే అపాయింట్మెంట్ ఎప్పుడైతుందో అప్పటి నుంచే రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేవారు. కానీ ఈరోజు ఈ ఎండి గారి ఆధ్వర్యంలో ఏదైతే సజ్జనార్ గారు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఉద్యోగులకు రావాల్సినవి ఏవి కూడా ఇవ్వట్లేదు. అందులో భాగంగానే వీళ్ళకు 3 సంవత్సరాలు కన్సాలిడేటెడ్ అంటే వాళ్ళని క్యాజువల్ కింద నెలకు 15,000, 18,000, 19,000 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా ఇస్తూ వెట్టి చాకరీ ఈ ఎండి గారు చేసుకున్నారు. అటువంటి పద్ధతి కూడా స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. మెల్లమెల్లగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి ఆర్టీసీలో ఏం జరుగుతున్నది గుర్తిస్తూ ఉన్నారు. ఈ యొక్క విధానం ఏదైతుందో, కన్సాలిడేటెడ్ పే ఏదైతుందో అది రద్దు చేయాలి. ఎంబడే రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు నియమిస్తే, గతంలో ఈ విధానం ఉంది కాబట్టి ఆ విధానాన్ని కొనసాగిస్తే చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఏదైతే తల్లిదండ్రులు చనిపోయిన దానికి కనీసం రెగ్యులర్ కింద ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దాన్ని తప్పకుండా ఉండే విధంగా చూడాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.